స్కోడా ఇండియాలో 2 దశాబ్దాల కంటే ఎక్కువ కాలం నుండి ఉంది. ఇంకా ఈ డ్యూరేషన్ లో అనేక కార్స్ ని రిలీజ్ చేసింది. వాటిలో కొన్ని హిట్ అయ్యాయి, కొన్ని ఫ్లాప్ అయ్యాయి. కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన స్కోడా కైలాక్ ఇండియాలో స్కోడా యొక్క ఇమేజ్ ని పూర్తిగా మార్చేసింది. ఇంకా సేల్స్ నెంబర్ విషయంలో కూడా స్కోడా కొత్త మైల్ స్టోన్ ని సాధించింది. ఇవి 20 నుండి 25 సంవత్సరాల వరకు ఇండియాలో స్కోడా ఎప్పుడూ సాధించలేదు. నవంబర్ 6, 2024 న రిలీజ్ అయిన స్కోడా కైలాక్ ఒక సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ. ఇంకా రిలీజ్ అయిన వెంటనే ఈ కారు 15,000 కంటే ఎక్కువ బుకింగ్స్ సాధించింది. ఇప్పటి వరకు ఈ కారు 25,000 కంటే ఎక్కువ యూనిట్స్ రోడ్డు మీద నడుస్తున్నాయి. మాక్సిమం సేల్స్ నెల గురించి చెప్పాలంటే మార్చి 2025లో 7,422 స్కోడా కైలాక్ కార్స్ అమ్ముడయ్యాయి. మరియు ఏప్రిల్లో సుమారు 5,366 యూనిట్స్ అమ్ముడయ్యాయి. స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ అయిన పీటర్ జెనేబా స్కోడా కైలాక్ రిలీజ్ తో ఇండియాలో న్యూ ఎరాకి తాము కట్టుబడి ఉన్నామని, ఇంకా మార్చిలో 7,422 కార్లు అమ్ముడయ్యాయని, వాళ్ళ ఇండియా జర్నీ షేప్ తీసుకుంటుందని అన్నారు. సరే, ఇది సరిపోతుంది. కానీ నేను ఈ కారు గురించి వీడియో ఎందుకు చేస్తున్నాను? దీని వెనక ఏదో బలమైన కారణం ఉండాలి కదా. స్కోడా కైలాక్ ఒక జర్మన్ మ్యానుఫ్యాక్చరర్ నుండి వచ్చిన కారు కావడం వల్ల దాని సేల్స్ ఫిగర్స్ చాలా సర్ప్రైజింగ్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జర్మన్ మ్యానుఫ్యాక్చరర్ నుండి ఎటువంటి కార్ రిలీజ్ అయినా 8 నుండి 10 నెలల్లో ఇంత మంచి సేల్స్ సాధించలేదు. అందుకే ఇలాంటి కారు గురించి మాట్లాడడం అవసరం. ఈ వీడియోలో స్కోడా యొక్క పర్ఫెక్ట్ స్ట్రాటజీని, ఇంకా కైలాక్ ఒక ప్రొడక్ట్ గా ఎలా ఉంది, ఎలా లేదు అని అనలైజ్ చేద్దాం. ఇదంతా 2018లో స్టార్ట్ అయింది. వోక్స్వ్యాగన్ ఇండియా 2.0 స్ట్రాటజీని రిలీజ్ చేసినప్పుడు దీన్ని స్కోడా ఇండియాలో నడిపించింది. ఈ స్ట్రాటజీలో 5 మెయిన్ పాయింట్స్ పైన దృష్టి పెట్టారు. ఫస్ట్ ది 98% వరకు భారీ లోకలైజేషన్ మరియు కాస్ట్ ఎఫిషియన్సీ. సెకండ్ ది ఇండియా సెంటర్ గా ప్రొడక్ట్ లైనప్. ఇందులో కుషాకు, టైగన్, వెర్టెస్ మరియు తర్వాత స్లావియా రిలీజ్ అయ్యాయి. థర్డ్ ది ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్. ఇక్కడ స్కోడా మరియు వోక్స్వ్యాగన్ ను కలిపి స్కోడా ఆటో వోక్స్వ్యాగన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ గా ఏర్పాటు చేశారు. ఫోర్త్ ది బ్రాండ్ పొజిషనింగ్, అంటే ప్రీమియం కానీ అఫోర్డబుల్ ది కూడా. ఫిఫ్త్ ది ఇండియాని ఎక్స్పోర్ట్ హబ్ గా మార్చడం. దీని ద్వారా నియర్ బై దేశాలకు ఇండియా నుండే కార్స్ ని ఎక్స్పోర్ట్ చేయడం. ఇది ఒక అఫోర్డబుల్ ఆల్టర్నేట్. అయితే స్కోడా కైలాక్ MQB AO IN ప్లాట్ఫామ్ పైన తయారు చేశారు. ఇందులో MQB అనేది జర్మన్ పదం, మాడ్యువల్ క్వార్బ్యాక్ కాస్టే. AO అనేది సబ్ కాంపాక్ట్ సెగ్మెంట్ ను ఇండికేట్ చేస్తుంది. ఇంకా IN అనేది ఇండియాకు షార్ట్ ఫామ్. ఎందుకంటే కైలాక్ భారీగా లోకలైజ్డ్ మరియు కాస్ట్ ఆప్టిమైజ్ చేయబడిన గ్లోబల్ MQB AO ప్లాట్ఫామ్ యొక్క వర్షన్. స్కోడా యొక్క పాపులారిటీలో 2 స్ట్రాటజిక్ పిల్లర్స్ ఉన్నాయి. ఒకటి సెగ్మెంట్ మరియు మరొకటి ప్రైజింగ్. స్కోడా సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ లోకి ప్రవేశించడానికి ఒక కార్ ని డెవలప్ చేసింది. ఇండియాలో సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ మొత్తం కార్ సేల్స్ లో 30% భాగం షేర్ చేసుకుంటుంది. 2024 సంవత్సరంలో ఈ సెగ్మెంట్ లో 12.3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ సెగ్మెంట్ లో 13 డిఫరెంట్ ఎస్యూవీస్ అందుబాటులో ఉన్నాయి. ఇది ఈ సెగ్మెంట్ యొక్క పాపులారిటీని క్లియర్ గా చూపిస్తుంది. సెగ్మెంట్ చాయిస్ తో పాటు కైలాక్ ప్రైస్ కూడా చాలా అట్రాక్టివ్ గా ఉంది. వాస్తవానికి కైలాక్ యొక్క బేస్ వేరియంట్ బ్రెజా బేస్ వేరియంట్ కంటే తక్కువగా ఉంది. ఇంకా ఇతర కాంపిటీటర్స్ బేస్ వేరియంట్ తో సమానంగా ఉంది. ఇది దీన్ని పబ్లిక్ ఆప్షన్ గా చేస్తుంది. ఈ స్ట్రాటజీని ఉపయోగించడం వల్ల స్కోడా ఏం సాధించిందంటే, దీని గురించి చెప్పే ముందు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. కైలాక్ ను తయారు చేసేటప్పుడు స్కోడా తన మెయిన్ కోర్ స్ట్రెంగ్త్ ను ఏమాత్రం రాజీ పడలేదు. అంటే ఈ కారులో మీకు యూరోపియన్ ఇంజనీరింగ్, సేఫ్టీ మరియు డ్రైవింగ్ డైనమిక్స్ అన్ని ఉంటాయి. వాస్తవానికి కైలాక్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఈ సెగ్మెంట్ పైన ఉన్న కార్స్ అన్నిటికంటే కూడా బెటర్ గా ఉన్నాయి. ఈ కారు ప్రొడక్షన్ లో స్కోడా ఇండియాలో 95% వరకు లోకలైజేషన్ చేసింది. ప్రైస్ విషయంలో స్కోడా ఇండియా నుండే మెటీరియల్స్ ను ఎంచుకోవడం వల్ల తయారీ ఖర్చు తగ్గింది. దీని వల్ల కస్టమర్స్ కు చేరే కారు ప్రైస్ కూడా తక్కువగా ఉంది. కానీ దాని అర్థం కారు క్వాలిటీలో రాజీ పడ్డారని కాదు. క్వాలిటీలో ఎక్కడ రాజీ పడ్డారో తర్వాత చెప్తాను. స్కోడా ఇండియాలో ఎప్పుడూ అఫోర్డబుల్ బ్రాండ్ కాదని అందరికీ తెలుసు. 2 దశాబ్దాల క్రితం స్కోడా ఇండియాలోకి ప్రవేశించినప్పుడు ఆక్టివా, లోరా, సూపర్ వంటి కార్స్ ఎప్పుడూ చీప్ గా లేవు. అప్పటి నుండి ఇండియన్స్ మనసులో స్కోడా అంటే ప్రీమియం కార్ అనే కాన్సెప్ట్ ఉంది. ఈ ట్యాగ్ కారణంగానే స్కోడా కైలాక్ ను 7 నుండి 8 లక్షల స్టార్టింగ్ ప్రైస్ లో రిలీజ్ చేసినప్పుడు పబ్లిక్ కు స్కోడా అంటే ప్రీమియం అనే వాల్యూ గుర్తుకు వచ్చింది. ఇంకా వాళ్ళు ఈ కార్ ని కొనడం స్టార్ట్ చేశారు. కానీ అక్కడ కూడా ఒక ఆటంకం అయితే ఉంది. 2018లో ఇండియా 2.0 స్ట్రాటజీని ప్రవేశపెట్టినట్లు నేను ఇంతకు ముందు చెప్పాను. ఆ తర్వాత స్కోడా మరియు వోక్స్వ్యాగన్ 2 తమ రాబోయే కార్ల కోసం చాలా విషయాలను ప్లాన్ చేశాయి. అందులో 2 మెయిన్ విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి కస్టమర్ ఎంగేజ్మెంట్,
మరొకటి మార్కెటింగ్. కొత్త కార్లు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళ నెట్వర్క్ ను ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీనికోసం స్కోడా తమ ఫిజికల్ ప్రెజెన్స్ పైన దృష్టి పెట్టింది. కస్టమర్ టచ్ పాయింట్స్ ను అంటే షోరూమ్స్ మరియు సర్వీస్ సెంటర్స్ ను ఎక్కువగా పెంచారు. 2021లో 120 టచ్ పాయింట్స్ ఉంటే 2025 నాటికి అవి 300కు పైగా ఉన్నాయి. ఇంకా సంవత్సరం చివరి నాటికి 350కి చేరుకోవాలనే ప్లాన్ ఉంది. ఇక్కడ వాళ్ళు టైర్ 1 మరియు టైర్ 2 సిటీస్ లో ఈ టచ్ పాయింట్స్ ను పెంచడం పైన దృష్టి పెట్టారు. ఎందుకంటే అక్కడే స్కోడా కార్లను కొనడానికి ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అదే టైంలో కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ పైన కూడా చాలా దృష్టి పెట్టారు. గతంలో స్కోడా కార్స్ ప్రీమియం ప్రైస్ ట్యాగ్ తో వచ్చేవి కాబట్టి వాటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఎక్కువగా ఉండేది. ఈ సమస్యను సాల్వ్ చేయడానికి స్కోడా అనేక యాక్షన్స్ అయితే తీసుకుంది. ఎగ్జాంపుల్ గా స్కోడా సూపర్ కేర్ మెయింటెనెన్స్ ప్యాకేజ్ ని ప్రవేశపెట్టారు. ఇది మొదటి సంవత్సరం లేదా 30,000 కిలోమీటర్ల వరకు ఫ్రీ రొటీన్ సర్వీస్ ని అందిస్తుంది. అంతేకాకుండా మార్కెట్ లో ఇతర కార్స్ తో పోటీ పడే విధంగా మల్టిపుల్ సర్వీసెస్ ప్యాకేజెస్ ను కూడా డిజైన్ చేశారు. దీని ద్వారా వాళ్ళ సేల్స్ మరియు సర్వీసెస్ మరింత అందుబాటులో ఉంటాయి. ఇంకా నేమ్ యువర్ స్కోడా క్యాంపెయిన్, స్కోడా గేర్ హెడ్స్, లెట్స్ ఎక్స్ప్లోర్ బ్రాండ్ ఫిలాసఫీ, ప్రొడక్షన్ సెంట్రలైజ్డ్ కమ్యూనికేషన్, కొత్త లోగో మరియు కొత్త గుర్తింపు వంటి అనేక మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ను కూడా టైం టు టైం ప్రవేశపెట్టారు. దీని ద్వారా మార్కెట్ లో ఈ బ్రాండ్ రెలవెంట్ గా ఉంది. ఇక స్కోడా కైలాక్ ఒక ప్రొడక్ట్ గా ఎలా ఉందనే దాని గురించి మాట్లాడదాం. దీనిలో ఏది మంచిది ఏది చెడ్డది అనేది డిస్కస్ చేద్దాం. మొదట కైలాక్ లోని మంచి పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ఫస్ట్ హైలైట్ చేయాలనుకుంటున్నది దీని డ్రైవింగ్ డైనమిక్స్ మరియు పర్ఫార్మెన్స్. ఇందులో 1.0 లీటర్ TSI టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంది. ఇది చాలా మంచి పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఈ సెగ్మెంట్ లో తానుగా వేరుగా నిలబెట్టుకుంది. దీని రీఫైన్మెంట్ మరియు 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్ సిటీ ట్రాఫిక్ లో సునాయాసంగా గేర్ షిఫ్ట్ ని అందిస్తుంది. ఈ ట్రాన్స్మిషన్ ఒక మెయిన్ డిఫరెన్స్ ఇస్తుంది. అయితే హార్డ్ కోర్ ఎంథియాజిస్ట్ కోసం మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఈ కారు హ్యాండ్లింగ్ కూడా చాలా బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో స్కోడా యొక్క కోర్ DNA దొరుకుతుంది. దీని సస్పెన్షన్ బాగా ట్యూన్ చేశారు. ఇది చాలా సాఫ్ట్ గా లేదా చాలా హార్డ్ గా ఉండదు. హై స్పీడ్ లో స్టేబుల్ గా ఉంటుంది. ఇంకా తక్కువ స్పీడ్ లో కంఫర్ట్ గా ఉంటుంది. సేఫ్టీ మరియు బిల్డ్ క్వాలిటీ విషయంలో భారత్ ఎన్క్యాప్ లో ఇది 5 స్టార్ రేటింగ్ సాధించింది. బలమైన బిల్డ్ క్వాలిటీ ఉంది. ఇంకా సేఫ్టీ ఫీచర్స్ కూడా చాలా మంచివి. ABS, EBD, ESC మరియు ట్రాక్షన్ కంట్రోలర్ వంటివి లోయర్ వేరియంట్స్ లో కూడా స్టాండర్డ్ గా ఉన్నాయి. అంతేకాకుండా కైలాక్ యొక్క డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఇది స్కోడా కుషాక్ యొక్క స్కేల్ డౌన్ వర్షన్ లా కనిపిస్తుంది. ఇంకా రోడ్డు పైన పెద్దగా ప్రెజెన్స్ అయితే అందిస్తుంది. టాప్ వేరియంట్ లో 17 ఇంచెస్ అలాయ్ వీల్స్ కూడా ఈ కార్ కి ప్రీమియం మరియు స్పోర్టీ లుక్ నిస్తాయి. ఇంటీరియర్ లో అంత లగ్జరీగా లేనప్పటికీ ఖచ్చితంగా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. టాప్ వేరియంట్ లో హై క్వాలిటీ గల మెటీరియల్స్ ఇంకా స్కోడా అందించే సింపుల్ లెవెల్ ఫీచర్స్ అయితే దొరుకుతాయి. మొత్తంగా చెప్పాలంటే స్కోడా కైలాక్ అనేది ప్రతి ఒక్కరికి వాల్యూ అయిన కారు. ఎందుకంటే ఇది తక్కువ ప్రైస్ లో ప్రీమియం ఫీల్ తో పాటు ప్రాక్టికాలిటీని అందిస్తుంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది AMT లేదా DCT అందించే కాంపిటీటర్స్ తో పోలిస్తే ఒక ప్రయోజనం. కానీ కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. వాటిని కూడా చూడండి. 3 సిలిండర్ ఇంజన్ కారణంగా ఇంజన్ వైబ్రేషన్స్ మరియు సౌండ్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాబిన్ లోపల కూడా ఎక్స్పీరియన్స్ అవుతారు. అంతేకాకుండా సిటీలో ఈ కారు మైలేజ్ చాలా తక్కువగా ఉంది. కంపెనీ 19 కిలోమీటర్స్ పర్ లీటర్ అని క్లెయిమ్ చేస్తుంది. కానీ ఓనర్స్ ప్రకారం భారీ ట్రాఫిక్ లో 8 నుండి 10 కిలోమీటర్స్ మరియు హైవేలో 13 నుండి 17 కిలోమీటర్స్ మాత్రమే వస్తుంది. ఇది ఒక చిన్న కార్ కి ప్రాబ్లమాటిక్. అంతేకాకుండా ప్రాక్టికాలిటీ మరియు ఫీచర్స్ లో కూడా కొన్ని లోట్లు అయితే ఉన్నాయి. ఎగ్జాంపుల్ గా రేర్ కెమెరా క్వాలిటీ మంచిది కాదు. టచ్ బేస్డ్ AC కంట్రోల్స్ యూజ్ చేయడానికి ఇబ్బందికరంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఉండాలి. ఇంకా 360 డిగ్రీస్ కెమెరా, పానోరామిక్ సన్ రూఫ్ ఇంకా అడాస్ వంటి ఫీచర్స్ లేవు. రేర్ సీట్స్ స్పేస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటుంది. 3 పెద్దవాళ్ళు కూర్చోలేరు. కేవలం 2 మాత్రమే కంఫర్ట్ గా కూర్చోగలరు. ఇవి కాకుండా డీజిల్ లేదా CNG ఆప్షన్ కూడా లేకపోవడం, కేవలం పెట్రోల్ మాత్రమే ఉండడం వంటి చిన్న సమస్యలు ఉన్నాయి. ఇంకా కొందరు ఓనర్స్ బంపీ రోడ్స్ పైన రాటల్ నాయిసెస్ ఎక్కువగా ఉన్నాయని కూడా చెప్పారు. మొత్తంగా చెప్పాలంటే స్కోడా కైలాక్ ఇండియాలో పాపులారిటీ పొందడానికి కారణం మొదట స్కోడా యొక్క బ్రాండింగ్ ట్యాగ్, రెండవది ఇందులో మెరుగైన సేఫ్టీ లభిస్తుంది. ఇంజన్ పర్ఫార్మెన్స్ కూడా బెటర్ గా ఉంది. డ్రైవింగ్ డైనమిక్స్ కూడా చాలా మంచివి. డ్రైవింగ్ పైన దృష్టి పెట్టే వాళ్ళకి ఈ కారు అన్ని ఆస్పెక్ట్స్ ను అందిస్తుంది. అంతేకాకుండా స్కోడాని ఇష్టపడే వారి బడ్జెట్ లో ఈ కారు సరిపోతుంది. ఇండియన్, కొరియన్ లేదా జపనీస్ కార్స్ కాకుండా జర్మన్ కారు కావాలనుకునే వారికి ఈ ప్రైస్ రేంజ్ లో స్కోడా కైలాక్ ఒక్కటే ఆప్షన్ గా ఉంది. సో ఇది ఈ రోజు వీడియో గురించి. ఈ స్కోడా కైలాక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ లో చెప్పండి.